హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి పుష్ప 2 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీ మనకి ఓటీటీలోకి అయితే వచ్చేసింది మామ. కానీ వాళ్ళు చెప్పిన దానికన్నా కొంచెం సర్ప్రైజింగ్గానే రిలీజ్ చేసినట్టయితే అనిపించింది. అదేంటంటే వాళ్ళు నెట్ఫ్లిక్స్లో ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది, మనకి ఫస్ట్లో రిలీజ్ అయింది కదా. సో ఆ వర్షన్ అయితే రిలీజ్ చేస్తాము, ఒక 1 వీక్ గడిచిన తర్వాత రీలోడెడ్ వర్షన్ కూడా యాడ్ చేసి మీకు రిలీజ్ చేస్తామని చెప్పేసి అని వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఇక్కడ వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఒకేసారి డైరెక్ట్గా రీలోడెడ్ వర్షన్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో అసలు మొత్తం వెళ్ళాడా లేదా అని చెప్పేసి అని నెట్ఫ్లిక్స్లో ఓపెన్ చేసి చూశాను. చూసిన తర్వాత 3 గంటల 44 నిమిషాలు అయితే కరెక్ట్గా అయితే ఉంది. ఫస్ట్ మనకు వదిలిన వర్షన్ వచ్చేసరికి 3 గంటల 21 నిమిషాలు ఏమో ఉంటుంది. సో ఎక్స్ట్రా, సో అది కూడా కలిపేశారనమాట. కలపడం వల్ల మనకి ఆ వర్షన్ అంత లెంత్ అనేది వచ్చింది. సో ఎంతమంది ఇది మీకు సర్ప్రైజ్గా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. సో నాకైతే ఇది మాత్రం వాళ్ళు అనుకున్న అగ్రిమెంట్ ప్రకారంగానే వెళ్ళిపోవాల్సింది, అలా కాకుండా మిస్లీడ్ అయితే చేసినట్టయితే అనిపించింది. సో అది ఇప్పుడు దాకా వచ్చిన కలెక్షన్ కూడా బీభత్సమైన కలెక్షన్ అనుకోండి. సో దంగల్ని అయితే క్రాస్ చేయలేకపోయింది ఒక రకంగా. సో వీడియోకి అయితే ఉంది గైస్, మీకు ఈ వీడియో అట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.